సో రైట్ నౌ మన స్టూడియోలో ఉన్నారు బొనిగల సాల్మన్ గారు, మ్యూచువల్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్. సార్ అడిగేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, సోషల్ పోస్ట్ ఫినాన్స్ ఛానల్ని ఫాలో చేయడం, లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. గాడ్స్ గ్రేస్. సార్, ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా రూపాయి నుంచి ₹1,00,00,000 సంపాదించాలి అంటే ఏదన్నా ఈజీ ప్రాసెస్ కానివ్వండి, మంచి అంటే ఫండింగ్ ప్లాన్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదమ్మా. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్కి ఏమిటంటే అమ్మా, స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా స్టాక్స్ కొంటే రిస్క్ ఉంటుందని చెప్పాం మనం. ఒక కంపెనీ 2 కంపెనీలు కొనుక్కుంటే ఒక్కోసారి ఆ కంపెనీస్ పెరగకుండా ఉంటాయి, దెబ్బతింటాయి. కానీ ఎలా కొనుక్కోవాలి? మీరు స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఓనర్ అవ్వాలి, కానీ మీకు తెలియదు. సపోజ్ మీరు యాంకరింగ్లో బిజీగా ఉంటారు, మీకు సమయం ఉండదు, కంపెనీని రీసెర్చ్ చేసే సమయం ఉండదు, ఆ కంపెనీకి ఎలా లాభాలు వస్తున్నాయని. అలాంటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఆశ్రయించవచ్చు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఆశ్రయిస్తే, ఓకే, మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకోసం మీరు ఎంత చిన్న మొత్తాన్ని పెట్టవచ్చు, 50 కంపెనీస్లో మీ డబ్బు పనిచేస్తుంది. మీరు 50 కంపెనీస్లో ఇంట్లో పడుకున్నా మీరు 50 కంపెనీస్లో ఓనర్స్ అవుతారు. ఓనర్స్ అయితే ఏమిటి మీకు లాభం అంటే, మీకోసం ఆ కంపెనీ డైరెక్టర్ పనిచేస్తాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు, CEO పనిచేస్తాడు, ఎంప్లాయీస్ పనిచేస్తారు, ఆ కంపెనీ కన్జ్యూమర్స్ పనిచేస్తారు, కస్టమర్స్ పనిచేస్తారు, గూడ్స్ అండ్ సర్వీసెస్. చూడండి, నేను చెప్పేది ఏం లేదండి ప్రజలకి. అమ్మ, మీ ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎంటెక్ చదవలేదు, ఎంటెక్ చదివితే మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, కానీ మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ. అంటే మీరంటే మీరు కాదు, మనం చూసే వ్యక్తులు ఏదో పరిస్థితుల వల్ల మీరు పెద్ద చదువులు చదవకపోయినా మీరు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు. మీరు MS కానీ MBBS కానీ చదవాలి, కానీ మీరు హాస్పిటల్లో ఓనర్స్ అవ్వచ్చు క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా. ఓకే, మీరు MS MDS అయితే కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ అవ్వచ్చు. ఓకే, కానీ మీరు కిమ్స్ హాస్పిటల్ షేర్ కొనుక్కున్నారనుకోండి, మీరు పార్ట్ ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్. ఓ ఫైన్. నేను అనేది ఏమిటంటే, మా క్యాపిటల్ మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏమిటంటే, అయితే క్యాపిటల్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. అందుకని నేను ఏం చెప్తున్నా, ఒక కంపెనీని ప్రమోట్ చేయట్లేదు నేను. కిమ్స్ అనేది ప్రజలకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే కిమ్స్ కొనుక్కోమని చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొనుక్కోమంటున్నాను. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక 30-50 కంపెనీస్. మనకి జ్యువెలరీస్ బిజినెస్ లేదు, మనకు లలిత జ్యువెలర్స్ ఆయన ఉన్నారు కదా పెద్ద, అలా బిజినెస్ లేదు. కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి కంపెనీలో, టైటాన్ టాటా వాళ్ళది, అలాంటి కంపెనీస్లో మనం ఓనర్షిప్ తీసుకోవచ్చు. ఓ ఫైన్, క్యాపిటల్ మార్కెట్స్లో. సో సామాన్య మానవులు కోటీశ్వర్లు కావాలంటే మీరు ఇప్పుడు పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. ఓకే, మీరు ఈరోజు పని చేయకపోతే ఆగిపోతుంది. ఓకే, దీన్ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కింద మార్చాలి. ఎలా మార్చాలి? లేకపోయినా కానీ అవి వచ్చేది. ఎలా మార్చాలి? ఒక 10 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోమంటున్నా నేను? ఒక కంపెనీ 2 కంపెనీలు అంటలేదు. ఒక కంపెనీ 2 కంపెనీ 5 కంపెనీలు 10 కంపెనీలు మీరు రీసెర్చ్ చేసి నాలెడ్జ్ పెట్టి తీసుకుంటారా మీ ఇష్టం, నేను కాదనట్లే. కాకపోతే నేను మధ్యతరగతి ప్రజలు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ జెడ్ యూత్, అంత నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్, నేను ఇందాక చెప్పాక సెన్సెక్స్ ఫండ్, నిఫ్టీ ఫండ్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్. మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటే ఏంటంటే టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ అంటారమ్మా. ఓకే, టాప్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ, ఏది రేట్ ఎక్కువ ఉంటే అది టాప్ కంపెనీ. అలా టాప్ 100 లార్జ్ క్యాప్. మీరు ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకున్నారనుకోండి, ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. ఒకవేళ మిడ్ క్యాప్ తీసుకున్నారు, నెక్స్ట్ 101 to 250, అంటే నెక్స్ట్ టాప్ 101 కంపెనీ టు 250 కంపెనీస్ మధ్యలో మీరు ఓనర్ అవుతారు. ఫైన్. స్మాల్ క్యాప్ తీసుకున్నారనుకోండి ఏమో 251 to 500, అంటే 5,000 కంపెనీస్ ఉంటే మొదట 500 కంపెనీస్ని మనం స్టాక్ మార్కెట్ అని చెప్తాం. ఓకే, 5,000 కంపెనీల గురించి చెప్పాం. సో ఇక్కడ ఏమిటి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మం ఏమిటంటే, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, కానీ లాంగ్ రన్లో ఒక 10 years 15 years మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక డీసెంట్ అమౌంట్ 10 నుంచి 15,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 12 నుంచి 15 ఏళ్ళలో మీరు 1 crore సంపాదించుకుంటారు. ఆ 1 crore ఒకటేసారి తీసుకోకుండా మీరు నెల నెల శాలరీ లాగా, అంటే SWP అనే వర్డ్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో,
ఇక్కడ నేను శాలరీ అంటున్నాను, లేమ్యాన్కి అర్థం కాదు. మీకు 1 lakh శాలరీ అకౌంట్లో పడిపోతుంది. ఓ లైఫ్ లాంగ్ పడుతుంది. మీరు ఒక 10 to 15 years ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి 1 crore సంపద మీరు సృష్టించుకుంటే జీవితకాలం మీకు ₹1,00,000 ఇంట్లో పడుకున్న వస్తుంది. ఆ 1 లాక్ అనే మనీ ఫిగరే చాలా టెంప్టింగ్ ఉందంటే దాన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది సార్. అయితే ఓకే. ఏమంటే ఇక్కడ నేను ప్రజలకి అవేర్నెస్ కోసం కంపెనీ పేర్లు చెప్పాను. సింగిల్ స్టాక్ ఎప్పుడు తీసుకోకూడదు. Okay. సింగిల్ స్టాక్ తీసుకుంటే ఎంత మంచి కంపెనీ అయినా ఒక్కొక్కసారి కొన్ని ఫ్రాడ్స్ అవుతాయి. కొంతమంది మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేయటం, లేకపోతే సేల్స్ సరిగ్గా లేకపోతే కాంపిటీషన్లో వెనకబడటం జరుగుతాయి. అప్పుడు మీరు నష్టపోతారు. అంటే అప్పుడు వెంటనే వదిలించుకోవాలి. స్టాక్ మీద, కంపెనీ మీద ప్రేమ పెంచుకోకూడదు. అంటే ఉదాహరణ కోసం చెప్తాను, ఒకప్పుడు ఐడియా టాప్ ఉండేది, 200 అలా ఉండే స్టాక్ ఈరోజు 20 అలా ఉంది. కొన్ని కంపెనీస్ దెబ్బతిన్నాయి. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మనలాంటి ఎస్పెషల్లీ మధ్యతరగతి ప్రజలకి, జంజెడ్ యూత్కి, మహిళలకి నేనేం చెప్తున్నానంటే ₹100 ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఒక కంపెనీ స్టాక్ కొనుక్కుంటే హై రిస్క్ ఉంటుంది. అదే ₹100ని మీరు 30 కంపెనీస్లో పెడితే ఒక 4-5 కంపెనీస్ దెబ్బతిన్నా రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 25 కంపెనీస్ మిమ్మల్ని ఆదుకుంటాయి. సపోజ్ మనం 30 మొక్కలు నాటామనుకోండి అమ్మా ఒక చోట, ఓ 2-3 మొక్కలు సరిగా బలంగా పెరగకపోవచ్చు మనం ఎంత చేస్తే కూడా. కానీ అలా డైవర్సిఫికేషన్ అంటే ఆర్థిక సూత్రం ఏమిటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే కింద పడితే గుడ్లు పగులుతాయి కాబట్టి. అందుకని మన పెద్దవాళ్ళు కూడా డబ్బులు రకరకాలుగా పెడతారు, దొంగలు వస్తారని ఒకప్పుడు. అవును. ఇక్కడ కూడా ఏమిటంటే మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే ఒక్క స్టాక్ మార్కెటే కాదు, గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంటే, రియల్ ఎస్టేట్ మంచి ఇన్వెస్ట్మెంటే. ఎస్పెషల్లీ మన భారతదేశ ప్రజలకు గోల్డ్ గురించి చెప్పే పని లేదు, మీరు ఆల్రెడీ గోల్డ్ కొంటారు. అవును సార్. సో యూఆర్ డూయింగ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కొంచెం ధనం వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ మీద మిక్కిలి ప్రేమ, ల్యాండ్స్ కొంటారు, ఇల్లు కొంటారు, లేదంటే హౌసింగ్ లోన్ తీసుకున్నారు. సో ల్యాండ్స్ గురించి మనం చెప్పట్లేదు. ఓకే. సో తెలియని ఇన్వెస్ట్మెంట్ నేను పరిచయం చేస్తున్నా. ఈక్విటీస్లో కూడా ఒక కంపెనీ 2 కంపెనీలు కాకుండా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లు పెడితే మీరు 12 to 15 yearsలో 1 crore టార్గెట్ చేయండి అమ్మా. సపోజ్ ఎవరైతే 30,000 50,000 ఉందో వాళ్ళు 1 crore టార్గెట్ చేయడం ఈజీ. ఎవరికైతే ₹1,00,000 వస్తుందో 2 నుంచి 3 కోట్లు టార్గెట్ చేయొచ్చు. ఎవరైతే 2 lakhs 3 lakhs వస్తుందో వాళ్ళు 10 కోట్లు టార్గెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఎవరికైతే 50,000 వస్తుందో వాళ్ళ లివింగ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే ఫస్ట్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మన యూత్ చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే అమ్మా వస్తుంది ఖర్చు చేస్తున్నారు. అవును సార్. వస్తుంది, పైగా నెక్స్ట్ వచ్చే శాలరీకి ఇప్పటి నుంచే క్రెడిట్ కార్డు వాడి చేస్తున్నారు. అవును. అది ఏంటంటే అది పూర్ మైండ్ సెట్. అంటే వచ్చిన డబ్బునల్లా ఖర్చు చేయటం పూర్ మైండ్ సెట్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏమిటంటే ఆస్తులు సంపాదించుకుంటున్నాం అనుకుని అన్ని ఈఎంఐలతో కొంటాం. ఇల్లు ఈఎంఐలు కొంటాం, కారు ఈఎంఐలు కొంటాం, ఫ్రిడ్జ్ ఈఎంఐలు కొంటాం, ఏసీ ఈఎంఐలు కొంటాం, సోఫాలు ఈఎంఐలు, ప్రతి వస్తువు, ఇంటీరియర్ డెకరేషన్ ప్రతి వస్తువు ఈఎంఐలు చేస్తాము. మనకు వచ్చే ₹1,00,000 70,000 ఈఎంఐలకి వెళ్ళిపోతుంది. మనకి ఫంక్షన్స్ చేయాలన్నా, పిల్లలకి ఏదైనా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇబ్బంది అవుతుంది. అంటే ఈఎంఐలో కొని ఎంజాయ్ చేయండి నేను కాదంటలా, కానీ ఖచ్చితంగా ఈఎంఐ అనుకొని ఆ ఈఎంఐలో 20% అంటే మీకు వచ్చే జీతంలో 20%, మీకు వచ్చే ఇన్కమ్ 20% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఏమైందంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. ఒక్కసారి మీరు 1 crore అయింది అనుకోండి అమ్మా, అప్పుడు మీరు సపోజ్ మీరు 10 years ఇల్లు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఈ 1 crore నెలకి 80,000 నుంచి ₹1,00,000 ఇస్తుంది అన్నాను కదా, పే చెక్ శాలరీ, ఈఎంఐ ఇది కట్టేస్తుంది. అప్పుడు మీకు జాబ్ లేకపోతే ఈఎంఐ ఇది కట్టేస్తుంది. సో నేను అందుకే ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లీగల్గా ఉండాలి. అంటే క్యాపిటల్ మార్కెట్స్లో ఉండండి మీరు ఇన్వెస్ట్మెంట్స్. మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్, ఇది ప్రూవ్డ్ కాన్సెప్ట్. ఒకటే ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అంటే రిటర్న్ గ్యారంటీ ఉండదు. ఒక్కొక్క సంవత్సరం -10% 20% కూడా వస్తుంది. మళ్ళీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా, దీర్ఘకాలం అంటే మోర్ దాన్ 5 years ఉంటే 12 to 14% సెన్సెక్స్ నిఫ్టీ హిస్టారికల్గా ఇస్తుంది. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. గ్యారంటీ రిటర్న్ ఉండదు. రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకుంటే, యూత్ ఎస్పెషల్లీ రిస్క్ తీసుకుంటే మీకు ఇప్పటికిప్పుడు అవసరం లేదు. మీ ఏజ్ ఏమిటంటే సంపదని సృష్టించుకునే ఏజ్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళ ఏజ్ ఏమిటంటే వాళ్ళకి క్యాష్ ఫ్లో కావాలి. వాళ్ళకి లైఫ్ మొత్తం తర్వాత రిస్క్ తీసుకోలేరు, క్యాష్ ఫ్లో కావాలి. వాళ్ళకి వేరే ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. మీకు వెల్త్ క్రియేట్ అయ్యే ఫండ్స్ ఉంటాయి. సంపద డబ్బును సృష్టించే ఫండ్స్ మీకు ఉంటాయి.
స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, మల్టీ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, ఫ్లెక్స్ క్యాప్ రకరకాలు ఉంటాయమ్మా. మీరేం చేయాలి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీ స్కిల్ మీ యొక్క వర్క్ మీద పెట్టాలి. ఇప్పుడు మీరు యాంకరింగ్ అనుకోండి, ఇంకా మీరు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తే ఫేమ్ అవుతారు, ఇంకా ఏది చేస్తే మీరు అలా సాఫ్ట్వేర్ అనుకోండి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. అంటే మీకున్న స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవడం మీద మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్లో ఏంటి మన ప్రజెన్స్ ఉండకూడదు. మీరు 8 గంటలు ఇక్కడ పని చేస్తున్నారమ్మా, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే మళ్ళీ మీరు శారీరకంగా శ్రమ పడకూడదు. మీరు మానసికంగా శారీరకంగా హ్యాపీగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకోసం వేరేవాడు పని చేస్తాడు, అది ఇన్వెస్ట్మెంట్. మీకు డబ్బు సృష్టించడానికి వేరేవాడు పని చేయాలి, అది ఇన్వెస్ట్మెంట్. దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో సామాన్య మానవుడు కోటీశ్వరుడు అవడం చాలా ఈజీ. స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ, వెంటనే స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. వచ్చిన డబ్బులు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూస్తున్నారు కదా, జస్ట్ 1 రూపీ ఇన్వెస్ట్ చేయండి చాలు, లేదా 10 రూపీస్ పర్ డే ఇన్వెస్ట్ చేయండి చాలు. ఒకవేళ మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని తెలియకపోతే మాత్రం నేను సల్మాన్ గారిది ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సార్ని అడిగి సజెషన్స్ తీసుకొని ఎలా ప్రాపర్గా ఫెయిల్ అవ్వకుండా మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, అస్సలు డిలే చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మేము ముందుంటాను.